నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. పూరి జగన్నాథ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. పూరి జగన్నాథ దేవాలయం యొక్క అంతు చిక్కని రహస్యాలు, సైన్స్కు కూడా కనిపెట్టలేని నిజాలు ఈరోజు తెలుసుకుందాం. అవేంటి? జగన్నాథ స్వామి అంటే ఎవ్వరికీ తెలియని వాళ్ళు ఉండరు, అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఆ స్వామి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఏటా ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాలు గురించి మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తులు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యల భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారము ఇంద్రుద్యుమ మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్కు కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయము ఒక పెద్ద మిస్టరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరి జగన్నాథ స్వామి భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీ లేంటో ఒక్కసారి తెలుసుకుందాం. 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లు గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్న ప్రతి దానికి ఒక విశిష్టత, అద్భుతం కలిగి ఉంది. ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి. ఆలయంపై జెండా. పూరి జగన్నాథ ఆలయంపై ఎప్పుడు హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి, అస్సలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలికి వీచే దిశ కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలకు కూడా కనిపెట్టలేకపోయారు. సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీర్గా మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు. ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వము దీనిని నో ప్లానింగ్ జోన్గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగానే ఇది నో ప్లేయింగ్ జోన్గా పరిగణించబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయమైన వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది. ఆలయ నిర్మాణం పూరి జగన్నాథ ఆలయాన్ని ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ రోజులలో ఏ సమయంలో అయినా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్కి అద్భుతమా లేక దైవశక్తి కారణమా, ఎలా జరుగుతుంది అనేది అంతు చిక్కని విషయం. సింహద్వారం రహస్యం.
జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. అది భక్తులకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. సముద్ర రహస్యం. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరి సముద్ర తీరం మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్కు కూడా అంతు చిక్కని మిస్టరీ. 1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటాడు. ఈ ఆచారం దాదాపు 18 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ప్రసాద రహస్యం గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాల, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోలేదు. ఆశ్చర్యకరమైన విషయం, ఈ ప్రసాదాన్ని 7 కుండలు దానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. గుండీజా ఆలయం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో ఏమిటంటే గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ ఆలయంలో అతి ముఖ్యమైనదిగా ఇదే. జగన్నాథుని రథయాత్ర. ఈ రథయాత్రకు 2 రథాలుంటాయి. శ్రీమందిరం, గుండీజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నది దాటి వెళ్ళాలి. అందుకే ఈ 2 రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ 3 చెక్కల పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుండి మరో రథంలో దేవులను గుండీజా ఆలయంలోకి తీసుకెళ్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరంలో జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు. అందుకే ఉత్సవ విగ్రహాలుంటాయి. చూసేది ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో బలభద్ర, సుభద్రాలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడికి ఏడాదికోసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులను కనువిందు చేస్తారు. పూరిలో ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు. ప్రయాణం ఎలా అంటే ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలో అన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యం ఉంది. భువనేశ్వర్ నుంచి బీజా పట్నాయక్ విమానాశ్రయం ఊరికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరికి రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోల్కతా, చెన్నై ప్రధాన రైలు మార్గాలలో కర్ద్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్ల దూరంలో ఉంది. భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం నుంచి బస్సుల సౌకర్యం కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శిస్తాం. ఎందుకంటే పూరి జగన్నాథ ఆలయంలో సుభద్ర, బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటారు. ప్రతి సంవత్సరము స్వామిని చెక్కతో తయారు చేసి పెడతారు. రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. నిజంగా
పూరి జగన్నాథ స్వామి అంతటి గొప్ప ప్రావీణ్యం ఉంది. అక్కడికి వెళ్ళి మనం మనసులో ఉండే కోరిక చెప్పుకొని అడిగితే కొంగు బంగారమై తీరుస్తాడు ఆ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ భగవానుడు. సుభద్ర అంటే చెల్లెలు అందరితో కలిసి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఖచ్చితంగా మనసులో కోరిక నెరవేరుతుంది. ఒక్కసారి వెళ్ళి దర్శించండి. స్వామి కరుణా కటాక్షం మన అందరిపై ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.